జూబ్లీహిల్స్ ఎలక్షన్లు చూస్తే రసవత్తరంగా ఉన్నాయి. మరి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల భాగంగా గోపీనాథ్ గారు ఇక్కడ మూడు టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు చేసిన అభివృద్ధి ఖచ్చితంగా వారి భార్య అయిన సునీతమ్మ గారికి ఖచ్చితంగా 100% ఇక్కడంతా కూడా జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ చేసిన పథకాలు మొత్తం ఫెయిల్ అయిపోయి అందరూ కూడా కారు గుర్తుకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. సునీతమ్మ గెలుపు అనేది 100%. ఇక్కడ చూస్తే ముస్లిమ్స్ ఎక్కువ, వాళ్ళకు అజరుద్దీన్కి మినిస్టర్ ఇచ్చిండు, అట్లనే సినీ కార్మికులు వాళ్ళకి ఆఫర్లు ఇచ్చారు. మరి అధికార పార్టీ కాంగ్రెస్ కోట వేసినట్టు కదా. అజరుద్దీన్కి మినిస్టర్ పదవి అనేది ఉప ఎన్నికలు ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? ఈ బై ఎలక్షన్లో వచ్చిన తర్వాత అజరుద్దీన్కి మంత్రి పదవి అంటే ముస్లిం ఓట్లను కొల్లగొట్టి మొత్తం వాటిని ఆకర్షించడం కోసం చేసిన ప్రయత్నం తప్ప ఇది అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిన దాని ఫలితంగా జూబ్లీహిల్స్కి వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. ముస్లింలు అంతా కూడా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు అందరూ కూడా షాదీ ముబారక్ కానీ ఏదైనా కానీ ముస్లిం ఓటర్లంతా కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు, కారు వైపు చూస్తున్నారు. జూబ్లీహిల్స్లో ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? 100% సునీత గారే మెజార్టీ అండి. గెలుపు ఖాయమైపోయింది. మెజార్టీ కోసమే ఇది ఆరాటం. వాళ్ళు ఎంత ఫైట్లు చేసినా నిన్న రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్తున్నారు ఏమని అంటే 1,50,000 అయింది, మేము తులం బంగారం ఇవ్వలేకపోతున్నాం, షాదీ ముబారక్ అన్నావు. మరి అసలు ఈ కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్కి అసలు ఏందో కూడా తెలవంది పథకం కేసీఆర్ గారు తీసుకొచ్చిండు. మరి 1,50,000 అయింది కదా తులం బంగారం, కనీసం ఒక 50,000 ఇవ్వరాదు దానికి. మరి మేము వాగ్దానం ఇచ్చినప్పుడు 50,000 రూపాయలే ఉంది, మేము వాగ్దానం ఇచ్చినాము అని అంటున్నారు. మరి కరెక్టే, మీరు ఇవ్వలేరు, 50,000 ఇవ్వండి. మీరు ఎక్కడ చేసింది అక్కడే ఉంది. 6 గ్యారెంటీలు 400 హామీలు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. కనీసం లేడీస్కి 2,500 రూపాయలు అన్నారు, వికలాంగులకి 6,000 రూపాయలు, కేసీఆర్ గారు 4,000 ఇస్తుండే మేము 6,000 ఇస్తామన్నారు. తర్వాత ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కూడా 2,500 ఇస్తామన్నారు. 2,000 వచ్చిన వాళ్ళకి 4,000 ఇస్తామన్నారు. మీ పథకాలు చాలా ఉన్నాయి, మీరు చెప్పినవి చాలా ఉన్నాయి, కానీ చేసినవి ఏమీ లేదు. ఇవాళ హడావుడి చేసి 15 సంవత్సరాలు కనీసం ఇక్కడ గోపీనాథ్ గారు అభివృద్ధి చాలా చేశారు. మరి ఇంత మునుపు వెనకబడి ఉన్నది కాన్ రాలేదా? కాన్ వచ్చింది కదా. మరి ఇవాళ హడావుడి చేసి అది చేస్తాం ఇది చేస్తాం, మేము గెలుస్తూనే అధికార పార్టీలో అది వస్తాయి ఇది వస్తాయి, లేకపోతే మొత్తం కట్ చేస్తాం అంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. అజరుద్దీన్ గారికి వాళ్ళు ఇచ్చిర్రు. మరి 23 నెలల నుంచి మరి మీ దగ్గరనే ఉంచుకున్నారు కదా సార్ ఆ పదవి. మరి ఇంత మునుపు కాన్ రాలేదా? మైనార్టీ వాళ్ళకి ఎక్కడ కూడా ఒక మంత్రి పదవి లేదు, ఎమ్మెల్యే పదవి లేదు, ఏ పదవి లేదు, ఇవ్వలేదు అనేది కాన్ రాలేదా? ఇవాళ ఎందుకు హడావుడి చేసిరంటే మీరు జూబ్లీహిల్స్లో ఎలక్షన్ గురించి హడావుడి చేసి అప్పటికప్పుడు మీ మైనార్టీలకి ముందు పదవిలో ఉంచినాము అని చెప్పి చెప్పడం కోసమే ఈ పదవి అజరుద్దీన్ గారికి అంటగట్టారు, అంతే తప్ప ఏం లేదు. మరి ఎప్పుడు చూసినా అధికారంలో ఉన్న పార్టీ బై ఎలక్షన్లలో గెలుస్తుంది కదా. మరి మన కంటైన్మెంట్లో అధికార పార్టీ గెలుస్తుంది కదా. వాస్తవానికైతే ఇది బై ఎలక్షన్. ఇది ఎవరి ఎలక్షను? ఈ ఎలక్షను గోపీనాథ్ గారిది. వాస్తవానికి మీరు కరెక్ట్గా పార్టీ కోసం, ఈ అభివృద్ధి కోసం, అన్నిటి కోసం మీరు చేస్తే ఈ ఎలక్షన్ కూడా పెట్టకూడదు. ఇనామస్గా వాస్తవానికి మన సునీతమ్మ గారికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. పోటీ కూడా చేసి తడావుడి చేసి మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ చుట్టుపక్కల ప్రచారం చేయాల్సినంత అవసరం లేదు. వాస్తవానికి వారి సీటే కాబట్టి వారికి ఇవ్వడం కూడా న్యాయమే. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా అధికార పార్టీ గెలుస్తుంది. మన కంటోన్మెంట్లో చూస్తే కాంగ్రెస్ గెలిచింది. మరి ఈడ కూడా బై ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఇక్కడ ఉన్న బూతు జనం ఎవ్వరు కూడా ఓటేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఇక్కడ వచ్చి ఓటు అడిగే వాళ్ళకి హక్కును కూడా కోల్పోయారు. రేవంత్ రెడ్డి పరిపాలన ఆ విధంగా ఉంది. వారు ఇచ్చిన 420 హామీలు మొత్తం కూడా 420 లెక్కనే ఉన్నాయి. వారు 420, వారు ఇచ్చిన హామీలు కూడా 420. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా గులాబీ జెండా కేసీఆర్ గారు నాయకత్వం గెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, ముచ్చట లేదు. ఇక్కడ ఏ ఇంటికి పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా అదే నిరాజన పడతారు. మీరు గడప గడపకి వెళ్ళి అడగండి, ఎవరి నోట విన్నా కూడా అయ్యా మా సారు కేసీఆర్ కారు అన్న తప్ప కాంగ్రెస్ అనే మాట ఎవరింటా కూడా రాదు. ఇది ఈ బోరమండలం ఇక్కడ చూస్తే చెత్త పేరుకపోయింది. చెత్త పేరుకపోవడానికి కారణం చెత్త నా కొడుకు కేటీఆర్ అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అలా కాదు కదా. ఇవాళ పరిపాలన మొత్తం కుంటు పట్టించిండు. స్థానిక ఎన్నికలు పెట్టాల్సి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్నాళ్ళు అవుతుంది? స్థానికంగా మొత్తం గ్రామాలు మొత్తం ఇక్కడ మున్సిపాలిటీ మొత్తం గ్రేటర్ కార్పొరేషన్ మొత్తం కూడా చెత్త కుంటి పడిపోయింది. ఎవరి వల్ల పడిపోయింది? దానికి సంబంధించిన పదవులు లేక
దానికి సంబంధించిన ఎవరు లేక అధికారులు పట్టించుకోక పరిపాలన వాళ్ళ చేతుల్లో ఉండి కేటీఆర్కు ఉంటూ పట్టించినట్టు కలుస్తుంది. ప్రభుత్వం ఎవరిది ఇవ్వాలా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్న చెత్తను మొత్తం తీయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉంది. కేటీఆర్ గారికి ఏముంటుంది? కేటీఆర్ గారికి ఎలా ఉంటుంది? ఉండదు కదా. చేయాల్సింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చెయ్యలేక కేటీఆర్ గారి మీద లేవనెత్తుండు తప్ప ఆయన పరిపాలన చేత కావట్లేదు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెత్త పేరుకపోవడానికి కారణం చెత్త నా కొడుకు కేటీఆర్ అంటుంది. నిజంగానే కేటీఆర్ చేయడం వల్లనే చెత్త పేరుకపోయిందా? లేదండి, కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో వాటిని ఓరవలేకనే ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు హామీలు ఇచ్చినారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఫ్రీ బస్ అన్నారు, కొట్టుకుంటున్నారు మహిళలు. రేవంత్ రెడ్డి పరిపాలన మీద పూర్తి స్థాయిలో జనాలకు అసహ్యం వేస్తున్నది, సహనం కోల్పోతున్నారు. కాబట్టి ఈ జూబ్లీల్ సెలక్షన్లో ఖచ్చితంగా గులాబీ జెండాని ఎగరేసే విధంగా ప్రజలు నీరాజనం పడుతున్నారు. దానికి నిదర్శనం మొన్న కేటీఆర్ గారు వచ్చినటువంటి సభ మీరు చూసినారు. తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుంది. మాగంటి సునీతమ్మ గారిని గెలిపిస్తున్నారు జనం. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అంటే వాళ్ళు ప్రచారానికి మినిస్టర్లు రేవంత్ రెడ్డి చాలా తిరుగుతుండు. ఇక్కడ చూస్తే కేసీఆర్ గారు ఒక్క రోజు కూడా ప్రచారానికి వస్తలేడు. మరి ఇంపాక్ట్ పడుతుంది కదా, వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నది. పడదు, ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలుసు. నీళ్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క కుటుంబానికి చెంది ఉన్నాయి కాబట్టి, లబ్ధి పొందున్నారు కాబట్టి ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకునే తరుణం దగ్గరలో పడింది. ఈ యొక్క ఎలక్షన్తో తప్పకుండా కేసీఆర్ గారి యొక్క అభిమానాన్ని చాటుకుంటారు జనం అని చెప్పి తేల్చబోతున్నారు. ఎప్పుడు కూడా బై ఎలక్షన్లలో అధికార పార్టీ గెలుస్తుంది కదా, మన కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది కదా. ఇక్కడ బై ఎలక్షన్స్ అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గోపీనాథ్ గారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అన్న అంటే నేను ఉన్నా అని చెప్పేసి ప్రజలకు ఏ విధమైనటువంటి ఆయన కుల మతాలు లేకుండా ముస్లిమ్స్ కానీ, మైనార్టీ క్రిస్టియన్స్ కానివ్వండి, హిందువులను కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఆయన కళ్ళల్లో పెట్టి చూసుకున్నాడు. చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఫలితాలు ప్రతి ఇంటికి చేర్చే విధంగా ఆయన ప్రయత్నం చేసిండు కాబట్టి ఆయన ప్రజల మనసులలో ఉన్నాడు. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా ప్రజలు ఓట్లేస్తారని చెప్పేసి గట్టి నమ్మకం ఉంది. మరి 10 సంవత్సరాలు ఉన్నాడు కేటీఆర్, చెత్త పేరుకపోయింది. దానికి చెత్త పేరుకపోవడానికి కారణం చెత్త నా కొడుకు కేటీఆర్ అని రేవంత్ రెడ్డి అంటుంది. నిజంగానే కేటీఆర్ వల్ల నుంచి పేరుకపోయిందా చెత్త? కేటీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఆయన మున్సిపల్ శాఖ మినిస్టర్గా పనిచేసినప్పుడు కూడా ఎక్కడ కూడా జంట నగరాలు చెత్త పేరుకొని పోయింది లేదు. ఇంటింటికి డోర్ టు డోరు మన చెత్త బండి వచ్చేది, ప్రతిరోజు వచ్చి తీసుకొని వెళ్ళేది, ఎక్కడ కూడా లేదు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో అష్టదిక్కులు అంటే అష్టవంకరలా ఉంది. పాలన చేత కాదు, పాలన చేయడానికి రావట్లేదు. వ్యక్తులను ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులను విమర్శిస్తూ పాలన సాగించండి తప్ప మీరు చేయాల్సినటువంటి ప్రజాపాలన, ప్రజలకు చేయాల్సినటువంటి అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలను చేస్తూ మీరు వెళ్ళాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులను ఎప్పుడు వాళ్ళ పేర్లు తలుచుకుంటూ విమర్శించుకుంటూ పోయి మీ స్థాయిని మీరు దిగదార్చుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అంతేగాని ఇప్పుడు గోపీనాథ్ గారి సతీమణి గారికి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు బై ఎలక్షన్లో. ఆ గోపీనాథ్ గారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 7 డివిజన్లు కూడా అన్ని డివిజన్ల నుంచి అత్యధిక మెజార్టీతో కూడా సునీతమ్మ గెలుస్తుంది. ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతోనే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించే బాధ్యత మాది, గెలుస్తుంది కూడా.